సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో 26 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సరిహద్దు ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో ఖమ్మం క్రాస్ రోడ్ దగ్గర ఆర్టీసీ బస్సుల్లో తనిఖీలు చేశారు. బస్సులోని ప్రయాణికులతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, ఎస్పీ నరసింహ స్వయంగా మాట్లాడారు. ప్రజలకు భద్రతా భరోసా కల్పించేందుకు సర్ప్రైజ్ తనిఖీలు నిర్వహించామన్నారు కలెక్టర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు ఎస్పీ. 9 ప్లేసెస్లో బార్డర్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి చెకింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ప్రత్యేకంగా సూర్యాపేట ప్రజలకి భద్రతా భరోసా కల్పిస్తూ తప్పు చేసిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళకి మనం ఐడెంటిఫై చేయడం, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో ముఖ్యంగా మనకి డ్రంక్ అండ్ డ్రైవింగ్, ట్రాఫిక్ సంబంధించిన ప్రత్యేకంగా రహదారి భద్రత విషయంలో కావచ్చు, అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ, అదేవిధంగా డ్రగ్స్ విషయంలో కానీ ఏమైనా మనం సర్ప్రైజ్ చెకింగ్ చేసి అట్లా దాని మీద స్ట్రిక్ట్ నిఘా పెట్టుకోవడానికి ఇది ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా సర్ప్రైజ్ చెకింగ్ ద్వారా ప్రజలకి భరోసా రావడం, అదేవిధంగా తప్పులు నేరాలు చేసిన వాళ్ళకి ఆ భయం కల్పించడం చాలా ముఖ్యం. 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ చేస్తూ ఈ యొక్క వెహికల్స్ మీద వచ్చేటువంటి వ్యక్తులను చెక్ చేయడం, అదేవిధంగా ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులను ఇమీడియట్లీ చెక్ చేసుకోవడం, అదేవిధంగా వాళ్ళ డ్రంక్ అండ్ డ్రైవింగు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారో చూసుకోవడం, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ పదార్థాలు ఏమైనా మోస్తున్నారో చూసుకోవడం, వీటన్నిటి మీద ఒక సమగ్రంగా చెకింగ్ అనేది నడుస్తుంది. దీంతో పాటుగా సూర్యాపేట జిల్లాలో 8 చెక్ పోస్టులు మనకు ప్యాడీ రిలేటెడ్ కావచ్చు, శాండ్ రిలేటెడ్, గాంజాయి, అదేవిధంగా ఇతర ఇల్లీగల్ గూడ్స్ కావచ్చు, అదేవిధంగా మన బక్రీద్ పండుగ సందర్భంగా క్యాటల్ అక్రమ రవాణా కావచ్చు, వీటన్నిటి మీద 8 చెక్ పోస్టులు ఈ 26 పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ మనం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఎలా నడుస్తుంది